ఏమా ఒంటరిగా నిల్చున్నావు, ఎక్కడికి వెళ్ళాలి? కన్యాకుమారికి వెళ్ళాలన్నా. నడిచే వెళ్తావా? ఆర్ఎల్ వాయుమొഴി బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలి? అది ఎప్పుడో వెళ్ళిపోయిందమ్మా, దాన్ని దాటుకొని వచ్చావు. మరి నేను ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపా? కన్యాకుమారికే వెళ్తున్నాం, ఎక్కువ దించేస్తాం. అలాగే అన్నా. చూస్తావేంటారు? కోసమే వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం. ఇండియా మొత్తం చూడటం అయిపోయింది. ఈ సముద్రం కనుక ఎండిపోతే అలాగే నడుచుకుంటూ సిలోనికి వెళ్ళిపోవచ్చు మామ. అది ఎండకపోతే మనం పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు తీసుకోవాలంటే అందుకు నువ్వు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి. అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకరా. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అమాయకురాలైన పిల్లని నచ్చేవని చెప్పి అనవసరంగా నువ్వే కన్ఫ్యూజ్ చేసావు. ఈ పాటికి తనకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. ఎంతో అందంగా ప్రేమగా ఒంటరిగా చెప్పాల్సిన విషయాన్ని అందరి ముందు మూర్ఖంగా, పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎలా మొహం చాటేసిందో చూసావుగా. ఇప్పుడు మళ్ళీ ఎలా అవమానించాలా? చూశాన్రా, కానీ ఆ పిల్ల అగ్గిపుల్ల వెలిగించగానే పర్వాలేదు తగలబెట్టాయి, నా శరీరం మాత్రమే తగలబడిపోతుంది, నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నావుగా. అప్పుడు ఆ పిల్ల కళ్ళల్లోకి చూసావా? అప్పుడే ప్రేమ మొలకెత్తిందిరా. లేచిపోయిన పిల్ల తిరిగి వచ్చిందని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని చూడడానికి పరిగెత్తలా. అప్పుడు అమ్మాయి కదిలిందా? అక్కడి నుంచి వెళ్ళాలన్న ధ్యాస కూడా లేకుండా నిన్నే చూస్తూ ఉండిపోయిందిరా. ఆ తర్వాత కూడా వెళ్ళలేక వెళ్ళిందిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. పద వెళ్ళి అడుగుదాం. రే ఒట్టేసి చెప్తున్నట్రా, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. పద వెళ్ళి అడుగుదాం. ఆలోచించక మావా. రే నచ్చలేదని చెప్తే? నచ్చేవని చెప్పేంత వరకు అక్కడే తిరుగుదాంరా. చూడు మావా, ఒకే ట్రైల్లో లవ్ వర్కౌట్ అవ్వాలని లవ్ చేసిన వాళ్ళందరూ అనుకున్నారనుకో, ఈ లోకంలో లవ్ అనేది సక్సెస్ కాదు. తను అక్కడ అంతఃపురంలో ఉంటుంది, మనం ఇక్కడ అనాథలా తిరుగుతున్నాం, ఎలా సెట్ అవుతురా? ఆహా, తమరు అలాంటప్పుడు ఒక అనాథను చూసి ఆ మాట చెప్పుండాల్సిందే. నాకు ఇంకెవరూ అక్కర్లేదు. అంటే తన జ్ఞాపకాలతోనే రగిలిపోతావా? చెప్పరా. ఒక్క విషయం ఆలోచించు, ఎలాంటి సంబంధం లేకుండా మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? నిన్ను వెతుకుంటూ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ నాన్న చెప్పిన వెలుగు తనేరా. ఏంట్రా అలా చూస్తున్నావు? తను నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చిందిరా. కాదన్నావే అనుకో, తర్వాత నీ జీవితాంతం అంధకారమేరా. రే మామ, కావేరి లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. నువ్వు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పిన వెంటనే నేనెంత సంతోషపడ్డానో తెలుసా? నీకు కావేరికి పెళ్ళయి పిల్ల పాపలతో ఆ ఇంట్లో చూసాం కదా ఒక గ్రూప్ ఫోటో, అందులో మీరిద్దరు ఉన్నారా. అఫ్ కోర్స్ పక్కన నేను కూడా ఉన్నాను అనుకో. నా అందానికి తగ్గట్టు ఒక పిల్లని కట్టబెట్టేశారు, మాకు ఒక 4 పిల్లలు. నా మనసులోనే ఆ ఫోటోకి అందమైన ఫ్రేమ్ కట్టించేశారు మామ. రే నీకు బాధగా ఉందో లేదో కానీ అనాథలం అన్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రే మా ఇది మారాలంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సరేనా? వెళ్దాం రారా. నువ్వన్నట్టుగానే పద్ధతిగానే పిల్లని అడుగుదాం. అయినా వాళ్ళు ఏం చేసేస్తారా? తల తీసేస్తారు అంతేగా. తీసేనిరా. నిన్ను ఇలా జీవోత్సవంలో చూడడం కంటే అక్కడికి వెళ్ళి తాడుపేడ తేల్చుకొని వాళ్ళ చేతుల్లోనే చేద్దాం. ఏ అర్హత ఉందని వెళ్ళి పిల్లని అడుగుతాను అని ఆలోచిస్తున్నావా? నా పేరునే కదా నువ్వు ఇనిషియల్గా పెట్టుకున్నా. చెప్పరా, నేను చెప్పింది నిజమే కదా? మీ నాన్న స్థానం నాదే కదా మావా.